వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత జోగి రమేష్ కుమార్ ను రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ విషయంలో కీలక నిందితుడిగా రాజీవ్ ను గుర్తించి ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో గోల్మాల్ ఏం జరగలేదని, ఎన్డీఏ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని, తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారని జోగి రాజీవ్ చెప్పుకొచ్చారు. ఇంకోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ అందరూ కొన్నట్టే తాము కూడా భూములు కొనుగోలు చేశామని రాజీవ్ చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ కేసును చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పారు. అగ్రిగోల్డ్ భూములు ఇప్పటికే అటాచ్ లో ఉన్నాయని, అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎలా కొంటారని జోగి రమేష్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏదైనా కక్ష ఉంటే తనపైన తీర్చుకోవాలని, కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఏంటి అని నిలదీశారు. అయితే జోగి రమేష్ పై అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లకి చెందిన భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును కూడా ఆశ్రయించింది. కబ్జా చేసినందుకు రికార్డులను సైతం తారుమారు చేశారని, సర్వే నంబర్ మొత్తం మార్చేసి కొనుగోలు చేసినట్టు దొంగ పత్రాలను సృష్టించారని పిటిషన్ లో అగ్రిగోల్డ్ యాజమాన్యం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అంబాపురంలో పెరిట ఉన్న భూమిని సిఐడి అటాచ్ చేసింది. ఇదే భూమిని గతంలోనే కొనుగోలు చేసినట్లు, దొంగ పత్రాలు సృష్టించినట్టు జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అటాచ్ చేసిన భూ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సిఐడి 9 మందిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్, A2 గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు పాత్రలో ఉన్నట్టు సిఐడి కేసు